అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని దేవీపురంలో బుధవారం మహామాఘి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ మేరు నిలయంలో ఖడ్గమాల దేవతల విగ్రహ ప్రతిష్ఠ జరిగి నేటికి 31 సంవత్సరాలు పూర్తయినాయి. ఉదయం గోమాతల పూజలతో కార్యక్రమాలు మొదలయ్యాయి. భక్తులందరూ ఎన్నడూ చూడని దేవీపురంలో ఉచితంగా జరిపిన గోమాతల పూజ విధానానికి పరవశంతో పాల్గొని దీవెనలు అందుకున్నారు. దేశ విదేశాల భక్తులేగా హైదరాబాద్కు చెందిన కొండూరి పద్మావతి శిష్య బృందం 150 మందితో ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జరిపిన సౌందర్య లహరి పారాయణ అందరినీ ఆకట్టుకుంది. ఒకేసారి మహాకుంభాభిషేకం జరిగింది. ఆ రోజునైతే అందరి ముందర కూర్చుని శ్రీచక్ర నవావరణ పూజ చేశారు. అలాగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఖడ్గమాల దేవత దగ్గర కూడా అందరూ కూడా కూర్చుని ఏకకాలంలో కూడా ఇక్కడ షోడశోపచార పూజ చేయాలని చెప్పి సంకల్పంతో ప్రతి సంవత్సరం ఈ రకంగా చేస్తున్నాము. అయితే ఈరోజు ఎంతోమంది అనుకోకుండా వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. కొంతమంది హైదరాబాదు, ఢిల్లీ, తర్వాత ఒరిస్సా నుంచి కొంతమంది వస్తే కొంతమంది పై దేశాల నుంచి కూడా వచ్చారు. యూకే, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, జపాన్ ఇలాంటి దేశాల నుంచి కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా స్వహస్తాలతో ఒక్కొక్క ఖడ్గమాల దేవతకి షోడశోపచారాలతోటి పూజ చేసుకోవడం జరిగింది. చక్కగా లలితా సహస్రనామము, ఖడ్గమాల స్తోత్రము, గురునామావళి చదువుతూ అందరూ కూడా చక్కగా ఇక్కడ వాళ్ళ చేతులతోటి అమ్మవారికి పూజలు చేసుకున్నారు. తిరిగి ప్రసాదాలు అందరూ కూడా స్వీకరించారు. అమ్మవారికి సమర్పించుకున్న జాకెట్ గుడ్డ, ఆ తర్వాత లడ్డు ప్రసాదము, కుంకుమ ఇవన్నీ కూడా ప్రసాదం కింద ఇంటికి తీసుకెళ్తున్నారు అందరూ కూడా. ఈ పూజ అంతా చేసుకుని బయటకు వెళ్ళిన వాళ్ళందరి మొహాలు చూస్తే అందరి మొహాల నిండా పరిపూర్ణమైన ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వివరంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ రకంగా చాలా సంతోషంగా హాయిగా ఈ పూజ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా లలితా సహస్రనామం పఠిస్తూ చక్కగా హాయిగా పూజ జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా గురూజీ శ్రీ అన్నపూర్ణాంబ సహిత శ్రీ అమృతానందనాథ సరస్వతుల వారు మాకు నేర్పించారు. ఏమంటే అందరూ కూడా వారి స్వహస్తాలతోటి అమ్మవారికి పూజ చేసే అర్హత ఉంది. వాళ్ళకి మంత్రం రాకపోతే పర్వాలేదు, మనం మంత్రం చదువుదాము, కానీ అందరూ కూడా వాళ్ళ స్వహస్తాలతోటి వాళ్ళు పూజ చేయాలి అని చెప్పేసి నేర్పించడం జరిగింది. సో అదేవిధంగా ఎవరు వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే, పామరైనా చదువుకున్న వారైనా ఎవరైనా సరే అమ్మవారికి పూజ చేసుకునే అవకాశము, అర్హత ఖచ్చితంగా ఉందని చెప్పేసి అమ్మ అందరిది, అమ్మ అందరికీ అని చెప్పేసి ఈ నానుడు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. కాబట్టి ప్రతి దేవీపురంలో జరుగుతున్న ప్రతి క్రతువుకి కూడా ఇదే రకంగా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారి స్వహస్తాలతోటి వాళ్ళు పూజలు, అభిషేకాలు, హోమాలు కూడా చేసేటట్టు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయాన్నే ఇక్కడ లలితా త్రిశతి, గణపతి రుద్ర సహిత లలితా త్రిశతి హోమం జరిగింది. ఆ తర్వాత 11:30 నుంచి కూడా ప్రతి ఖడ్గమాల దేవతల దగ్గర కనీసం 3 లేదా 4 మంది కూర్చుని అమ్మవారికి చాలా హృదయానికి ఆనందంగా వాళ్ళందరూ కూడా కూర్చుని పూజ చేసుకోవడం జరిగింది. ఇటువంటి ఆనందము, ఇటువంటి అర్హత అందరికీ కూడా రావాలని చెప్పేసి అందరూ కూడా దేవీపురం కనీసం ఒక్కసారైనా రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకోండి, ఏదో విధంగా అమ్మవారిని సేవించుకోండి. ఏది రాకపోయినా కళ్ళు మూసుకుని అమ్మ నీ దయ నా పైన ఉంచు తల్లి అని చెప్పేసి కోరుకోండి. అమ్మ కాదా, అందరికీ అమ్మే ఆవిడ. కాబట్టి మనం ఏది కోరుకున్నా, మనం ఎలా కోరుకున్నా అమ్మ మనకి కావాల్సినవన్నీ కూడా అమ్మ సమకూరుస్తుంది. కాబట్టి ఆ నమ్మకంతో, ఆ భక్తితోటి ఎల్లప్పుడూ కూడా మనం ఉంటే కనుక అమ్మవారి పాదాల దగ్గర మనం చోటు కోరుకోవడమే మన పని. మిగతావంతా అన్ని కూడా అమ్మ చూసుకుంటుంది. అందరం కూడా సుభిక్షంగా ఉండాలి, పిల్లా పాపలతో హాయిగా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుతూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. Jungle.